వినండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న వాస్తవాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చాలా విచిత్రమైన వాదన ఒకటి చూసే వింటారు, వినే వింటారు. రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, దాంతోపాటు మాజీ ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలను ఒకసారి మనం నిశ్చింతగా పరిశీలించాలి. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి అంటే మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రికి సంబంధించిన తేడా ఏంటి, ఎందుకు వీరిద్దరి మధ్య పూర్తి స్థాయిలో కూడా ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రజతోత్సవ సభను ఉద్దేశించి మాట్లాడిన మాటలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్గా మారాయి. నిజంగా కూడా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిజమేనా, లేదు అంటే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిన వ్యాఖ్యలే వాస్తవంగా పరిగణించాలా ఏంటి అనేది పూర్తిగా కూడా మనం విశ్లేషించే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి పూర్తి స్థాయిలో కూడా మీరందరూ కూడా చూడండి. ఇక్కడ ఏమన్నారు అంటే, ఒక్కసారి కేసీఆర్ను ఉద్దేశించి నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి మాట్లాడిన స్టేట్మెంట్ ఇది. ఫామ్ హౌస్లోనే కేసీఆర్ చరిత్ర సమాధి, వచ్చే 10 ఏళ్ళు మాదే అధికారం, మొదటి 10 ఏళ్ళు కోతుల గుంపుల చేతిలో రాష్ట్రం, ప్రభుత్వం నుంచి జీతభత్యాలు తీసుకుంటూ పనిచేయరా, అసెంబ్లీకి రాని వాళ్లకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదు, తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన్ అయిందా, వరంగల్లో 101వ పాపం చేసిన కేసీఆర్ నా పేరు ప్రస్తావించే ధైర్యం సైతం చేయలేదు, ఏ పథకం ఆగిందో అసెంబ్లీలో చర్చ పెడదామా, బసవేశ్వర జయంతిలో సీఎం రేవంత్ రెడ్డి, బసవేశ్వర జయంతి వేడుకలలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే రేవంత్ రెడ్డి ఏమన్నాడో ఒకసారి చూద్దాం. 10 సంవత్సరాలు మేమే పరిపాలన చేస్తాం, 10 ఏళ్ళు నువ్వు ఫామ్ హౌస్లోనే ఉంటావు, తర్వాత శాశ్వతంగా నీ చరిత్ర అక్కడే సమాధి అయిపోతుంది అని కేసీఆర్ను ఉద్దేశించి సీఎం రేవంత్ హాట్ కామెంట్ చేశారు. రవీంద్ర భారతిలో బుధవారం నిర్వహించిన బసవేశ్వర జయంతి కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. తెలంగాణ ఏం ఆగమైందో కాలేదన్నారు. అంటే ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే ఏం ఆగం కాలేదు అంటూ కూడా తన స్టేట్మెంట్లో చెప్పారు. అధికారం కోల్పోవడం వల్ల కేసీఆర్ కుటుంబం ఆగమై ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి 10 ఏళ్ళు రాష్ట్రాన్ని కోతుల గుంపునకు అప్పగించినట్లయిందని విమర్శించారు. వరంగల్లో బీఆర్ఎస్ రజతోత్సవ సభలు పెట్టుకున్నామంటే ఎన్ని బస్సులు కావాలంటే అన్ని బస్సులు ఇవ్వాలని తాను మంత్రి పొన్నంకు సూచించానని సీఎం తెలిపారు. ప్రజాస్వామ్యంలో పాలకపక్షమే కాదు ప్రతిపక్షం సైతం బలంగా ఉండాలనేదే తమ ఉద్దేశం అంటూ వివరించారు. సభకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించిందన్నారు. ప్రజల సమస్యలు బహిరంగ సభలో ప్రస్తావించారా అంటూ సీఎం నిలదీశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలలో మంచి అనేది ఎక్కడ కనిపించలేదా అంటూ కూడా నిలదీసిన పరిస్థితి కనబడుతుంది. జీతం తీసుకుంటూ ఫామ్ హౌస్లోనే పడుకుంటే ఎలా, అనుభవంతో ప్రభుత్వం చేసిన మంచిని అభినందిస్తూ వైఫల్యాలను ప్రశ్నిస్తే బాగుండేదని, దీనిని ప్రజలు సైతం అభినందించేవారని తెలిపారు. ప్రభుత్వం నుంచి దాదాపు 16 నెలలుగా 65 లక్షల జీతభత్యాలు తీసుకున్నారని, అన్ని వసతులు అనుభవిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతూ ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టొద్దని ఏ చట్టం చెప్తున్నదని ప్రశ్నించారు. ఇలాగైతే కేసీఆర్కు ప్రతిపక్ష నాయకుడు హోదా ఎందుకని ప్రశ్నించారు. ప్రతిపక్ష పాత్రలో పోషించకుండా ఫామ్ హౌస్లో ఎందుకు పడుకున్నారని ప్రజలు అడుగుతున్నారని దీనికి సమాధానం చెప్పాలని అన్నారు. ఏ పథకం ఆగిందో చెప్పాలి, అసెంబ్లీకి పిల్లలను పంపిస్తే ప్రతిపక్ష నాయకుడి హోదా ఎందుకని కేసీఆర్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సభకు రాని వారికి తమను ప్రశ్నించే నైతిక హక్కు లేదన్నారు. అధికారం ఆదాయం వస్తేనే పనిచేస్తారా అని నిలదీశారు. ఫామ్ హౌస్లో పడుకొని భవిష్యత్తు తరాలకు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారని రేవంత్ ప్రశ్నించారు. ఏ పథకం ఆగిందో చెప్పాలని ఏ పథకం ఆగిందో చెప్పాలని కేసీఆర్ను సీఎం ప్రస్తావించారు. రైతు బంధు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ఆగిందా అంటూ కూడా పూర్తి స్థాయిలో చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, ఉచిత కరెంటు రాష్ట్రంలో ఎక్కడైనా ఆగిందా అని నిలదీశారు. ఇవే కాదు పేదలకు దొడ్డు బియ్యం బదులు సన్న బియ్యం ఇచ్చామన్నారు. ఇక 200 ఉచిత యూనిట్ల కరెంటుకు సంబంధించి 500కే గ్యాస్ సిలిండర్, 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు, 2.50 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని గుర్తు చేశారు. మీరు ఏ మత్తులో జోగుతున్నారో తాను అనదలుచుకోలేదన్నారు. ఏ బాధ్యత లేని కేసీఆర్ కడుపు నిండా విషం పెట్టుకొని విద్వేషపూరిత ప్రసంగం చేసేవారన్నారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఫామ్ హౌస్లోనే 10 ఏళ్ళు కేసీఆర్, 1994 నుంచి 10 ఏళ్ళు టీడీపీ, 2004 నుంచి 10 ఏళ్ళు కాంగ్రెస్, 2014 నుంచి 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉంటే ఖచ్చితంగా కూడా మరో 5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అంటూ రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో చెప్పిండు. రైట్, ఇప్పుడు మనం చర్చించాల్సింది చాలా ట్రూత్ ఏంది అంటే ఎవరు ఏంది అనేది ఒకసారి చర్చిద్దాం. నిజానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరందరూ కూడా ఆలోచించండి. రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు ఎంత అనాలోచితంగా ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. ఇది తెలంగాణ యావత్తు సమాజం అంతా కూడా చూస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి మాట్లాడే భాష, పదాలు అన్నీ తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా విన్నారు, చూస్తున్నారు.
నేనేమంటున్నానంటే రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలలో బూతులు మాట్లాడిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రమే సాధ్యం అది. ఎందుకంటే 10 నెలల కాలంలో తొండలు జొరగొడతాం, లేకపోతే బట్టలు ఇప్పుతాం, నడి బజారు రకరకాల వ్యాఖ్యలు చేస్తూ ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత మూటగట్టుకున్నది కేవలం రేవంత్ రెడ్డికి మాత్రమే సాధ్యమైపోయింది. సరే, ఇక్కడ ఒకసారి మనం చర్చిద్దాం. ఫామ్ హౌస్లోనే కేసీఆర్ చరిత్ర సమాధి, వచ్చే 10 ఏళ్ళు మాదే అధికారం, మొదటి 10 ఏళ్ళు కోతుల గుంపు చేతిలో రాష్ట్రం అంటూ కూడా స్టేట్మెంట్ ఇచ్చిండు. అయితే ఫామ్ హౌస్లోనే కేసీఆర్ చరిత్ర సమాధి అంటే ఒకసారి ఆలోచించండి. 14 సంవత్సరాల పాటు ఒక రాష్ట్రానికి కావలసిన పార్టీని ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర సమితిగా నామకరణం చేసి 2001 నుంచి 2014 వరకు ఉద్యమం చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం కేసీఆర్ మాత్రమే. 14 సంవత్సరాల అధికారానికి దూరంగా ఉన్నారు, అనేక పదవులను ఆశ పెట్టారు, ఆర్థికంగా అనేక రకాలుగా కూడా ఇస్తామని ప్రలోభాలు పెట్టే ప్రయత్నం చేశారు, అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు, అనేక రకాల ఎగుడు దిగుడులను కూడా ఎదుర్కొన్నాడు కేసీఆర్ ఒక్కడే. అయితే కేవలం రాష్ట్రం కోసమే 14 సంవత్సరాల పాటు విపక్షంలో ఉన్న కేసీఆర్ను ఈరోజు 14 సంవత్సరాల ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ దగ్గర మోకరిల్లిన రేవంత్ రెడ్డిని ఏమనాలి మరి? ఆ రోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో మీరు చూసారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సాధనలో రేవంత్ రెడ్డి యొక్క పాత్ర ఏంది? ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఏమైనా చెప్పగలుగుతాడా? తెలంగాణ ఉద్యమంలో ఈ రాష్ట్రం రావడానికి ప్రత్యేకంగా కూడా కేసీఆర్ యొక్క అన్ని రకాలుగా కూడా ప్రయత్నాలు చేసిండు, అన్ని రకాలుగా పోరాటాలు చేసిండు. కేసీఆర్ చరిత్ర అనేది ఒక గొప్ప ఘట్టం అది. మరి రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో తన యొక్క పోరాట ఘట్టం ఏంది? ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ దగ్గర మోకరిల్లడం. ఇది వాస్తవం, ఇది నేను చెప్పాల్సిన అవసరం కాదు, ఇది తెలంగాణ ప్రాంత ప్రజలు అంటున్న మాట. 14 సంవత్సరాల పాటు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం చేయకుండా కేవలం విపక్షంలో ఉండి పూర్తి స్థాయిలో ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు సంబంధించి వాళ్ళ దగ్గర తెలుగుదేశం పార్టీకి జైకొచ్చిన చరిత్రనిది. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడం కోసం కేంద్రంలో ఉన్న జాతీయ పార్టీలను ఒప్పించి భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నాయకులందరినీ కూడా పూర్తి స్థాయిలో కూడా రప్పించే ప్రయత్నం చేసి ఇక్కడ సభలు, సమావేశాలు, ర్యాలీలు, వంట వార్పులు, స్టేషన్లు, బెయిల్లు, కోర్టులు, జైళ్ళు, ఎన్ని రకాలుగా పోరాటం చేసిండు కేసీఆర్. కేసీఆర్ చరిత్ర చాలా గొప్పది. నువ్వు చెరిపేస్తామన్నా చెరిపిపోయే చరిత్ర కాదది, నువ్వు సమాధి చేస్తామన్నా సమాధి అయ్యే చరిత్ర కాదు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే పూర్తి స్థాయిలో ఫామ్ హౌస్లోనే కేసీఆర్ చరిత్ర అంటే తెలంగాణ ఉద్యమంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చరిత్ర ఏందో ఒక్కసారి చెప్పాలి. రేవంత్ రెడ్డి యొక్క చరిత్ర ఏంటి ఒక్కసారి ఇది తెలంగాణలో ప్రతి యువకుడు కూడా అడగాలి, ఈ క్వశ్చన్ మార్క్ అడగాలి. తెలంగాణ ఉద్యమ సమయంలో మన ముఖ్యమంత్రి యొక్క ఉద్యమ సమయంలో రేవంత్ యొక్క చరిత్ర ఏంది? తెలంగాణ ఉద్యమ సమయంలో రేవంత్ చరిత్ర ఏంది? పెద్ద గుండు సున్నా. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి అనే వ్యక్తి లేడు. కాబట్టి అక్కసు కేసీఆర్ను సమాధి ఎట్లా చేస్తాడు? ప్రత్యేక రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసింది ఎవరు? కేసీఆర్. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడం కోసం పార్టీ పెట్టింది ఎవరు? కేసీఆర్. 14 సంవత్సరాల అధికారానికి దూరంగా ఉండి ప్రజలతో ఉన్నది ఎవరు? కేసీఆర్. మరి ఏ విధంగా నువ్వు సమాజ్ చేయగలుగుతావు? ఫామ్ హౌస్లో ఎవరి చరిత్ర నిలబెడుతుందో, ఎవరి చరిత్ర సమాధి అవుతుందో ప్రజలు 2028లో చాలా స్పష్టంగా ఇస్తారు. అది అందరికీ తెలిసిన విషయమే. 2028లో అధికారం ఎవరిది, అధికారం ఎవరికి చేజిక్కుతుంది, ఎవరికి చేజిక్కదో ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ తర్వాత కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నది అంటే అది వేరు. వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన, దాంతోపాటు ఏకకాలంలో రుణమాఫీ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, ఇతరత్ర సంక్షేమ పథకాలు పెట్టి దాన్ని అమల్లో తీసుకురావడంలో అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి గొప్ప వ్యక్తి, చాలా అద్భుతంగా పరిపాలన చేసింది. దాంట్లో ఎలాంటి డౌటు లేదు. ఇక దోసుకున్నాడా దాచుకున్నాడా సెకండరీ, అది పక్కన పెడితే వైఎస్ రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి అద్భుతమైన పరిపాలన చేసింది కాబట్టి 10 ఏళ్ళు వచ్చిండు. తెలుగుదేశం పార్టీకి అప్పుడు ప్రత్యామ్నాయ పార్టీ లేక 10 సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు. దాంతోపాటు ఎన్టీఆర్ తర్వాత పూర్తి స్థాయిలో కూడా చంద్రబాబు అధికారాన్ని చేజెక్కించుకోవడం, దాంతోపాటు రకరకాలుగా ప్రయత్నాలు జరిగినాయి కాబట్టి వాళ్ళ అధికారంలో. కేసీఆర్ కూడా అద్భుతంగా పరిపాలన చేసింది కాబట్టి వాళ్ళ చేతిలో ఉంది. మీరేం చేసిలు? పట్టుమని 15 నెలలు కాలే, ఈ 15 నెలల కాలంలో మీరు చేసింది ఏందయ్యా? 15 నెలల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని బూడిద చేసిరు. కేవలం ఇప్పుడు 16 నెలలు వేసుకోరు, 16 నెలల కాలంలో వీళ్ళు చేసింది ఏంది? తెలంగాణ రాష్ట్రాన్ని గుండు సున్నా చేశారు. అయితే
కేసీఆర్ గారి యొక్క చరిత్ర కానీ లేదా కేసీఆర్ యొక్క రాజకీయాన్ని కానీ కేసీఆర్కు సంబంధించి పూర్తి స్థాయిలో సమాధి చేస్తామంటే అది అనాలోచితమైన నిర్ణయం. నేను చెప్తున్నా కదా, కేసీఆర్ను ఇంకొక విషయం ఇక్కడ మనోడు ఇంకొక మాట అన్నాడు. ఏమని అన్నాడంటే, ముఖ్యమంత్రి గారు మొదటి 10 ఏళ్ళు కోతుల గుంపు చేతిలో రాష్ట్రం అని చెప్పిండు. అయితే విషయం ఏంది అంటే, ఎవరు కోతులు, ఇంకా రకరకాల పేర్లు చాలా ఉన్నాయి. ఎందుకంటే మీకు ఇక్కడ భారత రాజ్యాంగం మీకు అమలు ఒక తీరు ఉంటుంది, మాకు ఒకలా ఉంటుంది, అది తెలిసిన విషయం. ఇక్కడ తెలంగాణలో 2 రాజ్యాంగాలు అమలు. ఒకటి యనుమల రేవంత్ రెడ్డి గారి రాజ్యాంగం అమల్లో ఉందా, వారే క్లారిటీ ఇవ్వాలి. రెండోది భారత రాజ్యాంగం అమల్లో ఉందా, వాళ్ళే క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వారు చేసే వ్యాఖ్యలకు మాత్రం ఎక్కడ సైబర్ క్రైమ్ కానీ లేకపోతే పోలీసు వ్యవస్థ ఎక్కడ కేసులు పెట్టదు. వాళ్ళ పార్టీకి సంబంధించిన మినిస్టర్లు చేసిన దానికి ఎక్కడ కేసులు పెట్టరు. వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఆ పార్టీకి సంబంధించిన నేతలకు సంబంధించిన వాటికి ఎక్కడ కేసులు పెట్టరు. కానీ ప్రశ్నించే గొంతుకలకు మా మీద మాత్రమే అకారణంగా అన్యాయంగా ఘోరంగా కేసులు పెడతారు. అందుకే రాజ్యాంగం ఇక్కడ డిఫరెన్స్ ఉన్నది. ఇక్కడ కోతుల గుంపు అంటున్నాడు అంటే మరి ఏ కేసు పెట్టాలి ఇప్పుడు ఆయనను? ఇప్పుడు రేవంత్ రెడ్డి నేను కూడా వ్యాఖ్యానిస్తా, మీ దానికి పేరు పెట్టాలంటే ఏంటంటే గాడిదగుడ్డు పరిపాలన అని పెట్టచ్చు. మరి దాని మీద మాట్లాడతారా? కోతుల గుంపు అని ఎట్లా అంటారండి? ఒక రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఉద్యమ నాయకుడు ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో 10 సంవత్సరాలు అద్భుతంగా నడిపించండి. కేసీఆర్ 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యతిరేకత లేదు, అది 100కు 1000% నిజం. వ్యతిరేకత అనేదే లేదు. కేసీఆర్ 2018లో మహాకూటమి పేరుతోని దొంగలందరూ కలిసి ఏకమైర్రు. మళ్ళా 2023కు వచ్చేటాలకు చాలా వరకు కూడా హిప్నాటిజం చేసి తెలంగాణ సోషల్ మీడియాలో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బెంగళూరు చెన్నైకి పోయి తెలంగాణ సరిహద్దులలో పోయి కోట్ల రూపాయలు తెచ్చుకొని తెలంగాణలో పూర్తి స్థాయిలో మేధావులు ప్రశ్నించే గొంతుకలు కొంతమంది, అందరినీ అన్నట్లే కొంతమంది పూర్తి స్థాయిలో ఆ డబ్బుకు ఆశపడి మొరిగిర్రు, కొంతమంది పదవుల కోసం మొరిగిర్రు. ఇది వాస్తవమైన విషయం, అందులో మ్యాటర్ ఏమీ లేదు. కేసీఆర్ అద్భుతమైన పరిపాలన చేసిండు. నేను చెప్తున్నా కదా, ఇక్కడ కోతుల గుంపుల చేతిలో రాష్ట్రం అంటే మరి ఇప్పుడు కేసు పెట్టాలి. నేను కంప్లైంట్ చేస్తా, రాష్ట్ర ముఖ్యమంత్రిని అరెస్టు చేస్తారా? ఎందుకంటే ఒక ఉద్యమ నాయకుని, ఒక పార్టీకి సంబంధించిన నేతను కోతుల గుంపు అని రకరకాల బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరినీ కూడా హేళన చేసే విధంగా మాట్లాడిండు. మరి ఇప్పుడున్నది గాడిదగుడ్డు పరిపాలన అంటారు తెలంగాణ ప్రాంత ప్రజలు అంటున్నారు. మరి దాని మీద ఏం చేద్దాం? ఒప్పుకుంటారా? ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఏంది అంటే అసెంబ్లీకి రాని వాళ్లకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదట. ఇది ఏ రాజ్యాంగంలో రాసిపెట్టి ఉన్నదండి? ఇది ఏ రాజ్యాంగంలో రాసిపెట్టి ఉన్నది అంటున్నా. ఏంది పూర్తి స్థాయిలో అసెంబ్లీకి రాని వాళ్ళంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేను ముఖ్యమంత్రి అయ్యే వరకు అసెంబ్లీలో అడిగే పెట్టనన్నాడు. ప్రజల తీర్పిచ్చిళ్ళు మళ్ళీ అధికారంలో అడుగుపెట్టిండు. మొన్నటి వరకు చూసిరు కదా, చంద్రబాబు కూడా గంతే, తెలంగాణలో కూడా గంతే, చాలామంది ఉన్నారు అట్లా. మీ పార్టీలో అందరు అసెంబ్లీకి వస్తున్నారా ఏంది? అసెంబ్లీకి రాకపోతే ఏందో పిల్లలను పంపిస్తున్నారు. ఎవరా పిల్లల్ని? నీ ఏజ్ ఎంత? కేటీఆర్ ఏజ్ ఎంత? హరీష్ రావు ఏజ్ ఎంత? కవిత ఏజ్ ఎంత? మీ ఏజ్ ఎంత? నాకు అర్థమైతే బీఆర్ఎస్ పార్టీలో ఉండే చాలామంది ఉన్నారు కదా, పద్మారావు కానీ లేకపోతే తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ మల్లారెడ్డి కానీ, వీళ్ళందరూ ఏజ్ ఎంత? పిల్లలను పంపిస్తున్నా అని చెప్తున్నాడు ఏంది రాష్ట్ర ముఖ్యమంత్రి? ఇది కరెక్టేనా మాట్లాడేది? ఎంత దారుణం అండి. పిల్లలను పంపిస్తా అని మాట్లాడితే మరి ఇక దీన్ని ఏమనాలి? ఇగో అసెంబ్లీ కట్ట పిల్లలను పంపిస్తారు. ఎవరి పిల్లలను పంపిస్తారు? మీ మనవడు మనవరాలను పంపిస్తాడా లేకపోతే కేసీఆర్ యొక్క మనవడు మనవరాలను పంపిస్తారా? వాళ్ళ కుటుంబ సభ్యులను పంపిస్తలేరు కదా. పిల్లలు ఎట్లయితారండి? ఆ విధానాన్ని ఎట్లా అంటే పూర్తి స్థాయిలో అసెంబ్లీలో ఉన్నదంతా మీరు పిల్లలేనా? మీరందరూ పిల్లలేనా? ఇది మాట్లాడితే చర్చిస్తే ఇట్లనే పోతుంది. మరి రాంగ్ రూటే పోతుంది, రైట్ రూట్కు రాదు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు మల్లారెడ్డి ఉన్నాడు, 70 సంవత్సరాల పైబడిన ఉంటాడు, పద్మారావు ఉన్నాడు, తలసాని ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంతమంది లేరండి? జగదీష్ రెడ్డి ఉన్నాడు. వీళ్ళ ఏజ్ ఎంత? రేవంత్ రెడ్డి ఏజ్ ఎంత? పిల్లలని ఎట్లా మాట్లాడతాడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు తాను మాట్లాడే వ్యాఖ్యలు ఇలాగైనా మాట్లాడేది? అరే ప్రజలకు పరిపాలన చేయమంటే పూర్తి స్థాయిలో కూడా ఏదో మాట్లాడతారేంటి అని నాకు అర్థమైతే పిల్లలు పంపించుడేంది? వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానమే చెప్పలేకపోయిండినే. ఇప్పుడట పూర్తి స్థాయిలో పిల్లలు పంపిస్తారు, లేకపోతే వాళ్ళని పంపిస్తారు, వీళ్ళని పంపిస్తారు అని ఈ కారుకూతలు దేనికి సంకేతం? తెలంగాణలో ఈ కారుకూతలు అనేది దేనికి సంకేతం? ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. ఇంకొక విషయం చెప్పండి. ఇక్కడ
ఏంది అట అంటే జీతం తీసుకుంటూ ఫామ్ హౌస్లోనే వండుకుంటుండ. ఏడ జీతం తీసుకుంటూ మీ ఇంట్లోకి వెళ్ళి ఏమైనా ఇస్తున్నావా? రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి ఏమైనా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలకు సంబంధించి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇంట్లోకి వెళ్ళి ఏమైనా ఇస్తుర్రా? మా పైసలే కదా, మాయే కదా, మేము కట్టే పనులే కదా, మేమిచ్చే పైసలే కదా, మేమే జీతం ఇస్తాను కదా, నీకెందుకు అంత నొప్పి? మొన్న పూర్తి స్థాయిలో కూడా బచ్చన్నపేటకు సంబంధించి జనగామకు సంబంధించి విపక్ష నాయకుడిగా సక్సెస్గా పనిచేసిండు. నిన్న వరంగల్ సభ చూసిన తర్వాత ఒక్కొక్కల లాగులు దడిసినాయి. కాంగ్రెస్ పార్టీలో లాగులు దడిసినాయి. 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారిలో అయ్యో రామా ఎందుకన్నా పోతుండ్రా అనుకుంటుర్రట, తలలు బాదుకుంటుర్రట ఆ సభ చూసిన తర్వాత. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ ఆలోచించండి. జీతం తీసుకుంటూ ఫామ్ హౌస్లో అనుకుంటే ఎలా అంటుంటారు కదా, మీరు అధికారంలో ఉండి ఏం చేస్తున్నారో నాకు అర్థమైతే లేదు. అరేగా ములుగు జిల్లాలో పసిపాప చనిపోతే బాహుబలి లెక్క చూపెడితే అక్కడ టీ న్యూస్ రిపోర్టర్కి సంబంధించి ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసిర్రు. మరి మీడియా ఉన్నారు, రైతులందరూ పూర్తి స్థాయిలో కూడా ధాన్యం కొనుగోలు చేస్తలేరని పూర్తి స్థాయిలో ఆర్తనాదాలు చేస్తున్నారు. మరి మీరేడున్నారు? 72 మంది ఆటో కార్మికులకు సంబంధించి చనిపోయారు, మీరేడున్నారు? గురుకులాలలో ఫుడ్ పాయిజన్ అయితే మీరేడున్నారు? దాంతోపాటు ఇక్కడ నిరుద్యోగులకు సంబంధించి ఆర్తనాదాలు చేస్తూ ఈ రోజు కూడా గ్రూప్ 1 మీద హైకోర్టుకు సంబంధించి కోర్టులకు సంబంధించి చుట్టూ తిరుగుతున్నారు. మరి మీరేడున్నారు? మీరెందుకు జీతం తీసుకుంటారు? మీరెందుకు మంత్రులు ముఖ్యమంత్రిగా విలాసవంతమైన జీవితాలను మీరెందుకు గడుపుతున్నారు? ఓ రేకుల షెడ్యూల్లో ఉండుర్రి, మా జీతాలు తీసుకోకుండా సైకిళ్ళ మీద పోర్రి, నడుచుకుంటూ పోర్రి, వాకింగ్ అయితే చేయర్రి. మరి అరే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారా అండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి? వాట్ నాన్సెన్స్ ఏంది ఇది? తెలంగాణలో ఈ రోత ఏంది నాకు అర్థం కాదు. పిల్లలను అసెంబ్లీకి ఎవరు పిల్లలు, ఏంది కథ? తెలంగాణ ఉద్యమంలో గిట్ల నెక్కి చూసేది నువ్వు గుర్తున్నదో లేదో. అదే తెలంగాణ ఉద్యమంలో నేను కూడా ఉన్నా. హరీష్ రావు వెనక ఢిల్లీలో కూకొని మీడియాలో కనబడాలని ఇట్లా వెనక నుంచి చూసిర్రు. ఆ వీడియో పాత మస్తు ట్రోల్ అయింది. ఎవరు పిల్లలు, ఏంది మాట్లాడుతూ. ఇక కొంతమంది మంత్రులు అయితే ఘోరంగా మాట్లాడుతున్నారట. వాడు వీడు అరే తురే ఘోరంగా మాట్లాడుతున్నారు, అహంకార పూరితంగా మాట్లాడుతున్నారట. ఆ ఆడియోలు వీడియోలు దొరకబట్టమని చెప్పిన నేను. అరే మంత్రి కాగానే ఒక్కొక్కల కళ్ళు గీడున్న కళ్ళు గీడికి ఎక్కినాయండి. ఇలా నేను చెప్తున్నా కదా, ప్రజల కోసం సేవ చేయండి అయ్యా అని మీకు మంచిగా ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ వాళ్ళు మీరు ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయిలో సేవ చేయమంటే అరే తురే ఒరే అంటుర్రట. ఇదే లాంగ్వేజ్ మాట్లాడుతున్నారట. ఇది కరెక్టేనా? వాడెంత వీడెంత, వాడేం చేస్తాడు వీడెంత చేస్తాడు అంటే మీ వెనుక ఎన్ని వందల కోట్ల రూపాయలు వచ్చినా మీ అధికారం ఉంటే ఏదైనా జరుగుతుంది అనుకుంటారా ఏంది? ఇది చాలా ఘోరమైన సంస్కృతి తెలంగాణలో. నేను చెప్తున్నా కదా, 16 నెలలుగా 65 లక్షల జీతం తీసుకుంటా అన్నారు. మరి తెలంగాణ ఉద్యమంలో పూర్తి స్థాయిలో కూడా మీరు కూడా ఎంత జీతం తీసుకున్నారు? ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ దగ్గర ఎంత తీసుకున్నారు అని తెలంగాణ ప్రాంత ప్రజలు అడుగుతారు. దీనికి ఏం సమాధానం చెప్తారు? ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మీరు ఎందుకు లేరు? మరి తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి గారి చరిత్ర ఏంది? కేసీఆర్ను పట్టుకొని పూర్తి స్థాయిలో ఇష్టం వచ్చినట్టు. ఇక పథకాల విషయంలో పోదాం. ఈ పథకాల గురించి నిన్న సీఎం గారు మస్తు వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు వ్యాఖ్యానిస్తుంటే ఓహో ఇక మామూలుగా లేదు. రైతు బంధు ఎవరికి ఇచ్చినామయ్యా సారు? మీ నియోజకవర్గం మీ స్వగ్రామంలో ఎంతమందికి ఇచ్చినావు? మీ నియోజకవర్గంలో ఎంతమందికి ఇచ్చినావు? మీ మంత్రుల యొక్క నియోజకవర్గాలలో ఎంత ఇచ్చినావు? మంత్రుల యొక్క సొంత గ్రామాలు అవ్వగారు అయ్యగారు ఎంత ఇచ్చిలో చెప్తారా? అది షాదీ ముబారక్ ఏడవైంది నీ తులం బంగారం, కళ్యాణ లక్ష్మి ఏడవైంది మీ తులం బంగారం. తులం బంగారం లక్ష కూసున్నది, తులం బంగారం లక్ష కూకున్నది. మీరు ఇచ్చే 1,116లతో పాటుగా ఇంకో 1,00,000 యాడ్ చేసి 2,116,000 రూపాయలు ఇవ్వాలి. మీరు 2023లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపుగా 16 నెలల కాలంలో పూర్తి స్థాయిలో 23, 24 కాబట్టి 16 నెలల కాలంలో ఈ తెలంగాణలో చాలా మందికి బాకీ ఉన్నారు. ఎడవైంది మరి. ఇక దాంతోపాటు ఏది ఫీజు రియంబర్స్మెంట్ ఎంతమందికి ఇచ్చినో ఎన్ని కాలేజీలకి. ఈ ఆరోగ్యశ్రీ అయితే మొన్నటిదాకా ప్రైవేట్ వాళ్ళు లొల్లి వేసిలు కదా ప్రైవేట్ దవాఖానలకు సంబంధించి. ఉచిత కరెంటు ఎండాకాలం వచ్చిందని కాస్త ఎక్కువ ఫ్యాన్ తిరిగినందుకు వాళ్ళను ఉచిత కరెంట్లకు వెళ్ళి తీసేత్తివి. ఇక దొడ్డు బియ్యం అంటే ఆల్రెడీ స్టాక్ బోర్డులన్నీ కూడా మొన్న మూతపడ్డాయని నీ పేపర్లోనే చదివిన. ఇక 200 ఉచిత కరెంటుకు సంబంధించి ఇక ఉచిత కరెంటు అందరికీ తెలిసిన విషయం. ఫ్యాన్లు ఇక 500 గ్యాస్ అంటే వస్తుంది అనుకో, కొన్ని వస్తానేలే. మరి 60,000 ఉద్యోగాలు, ఇలా 60,000 ఉద్యోగాలు నీ ప్రభుత్వంలో ఎన్ని ఇచ్చిందో చెప్పు. 20,000 ఉద్యోగాలు గత గవర్నమెంటే,
2.50 లక్షల కోట్ల పెట్టుబడులు. అది ఏడ జరిగిందో ఇప్పటి వరకు కూడా కంటికి కానొస్తలేదు. చూద్దామన్నా కనుసూపు మేరలో చూద్దామన్నా కూడా ఎక్కడ కనబడతలేదు. నేను చెప్తున్నా కదా, కనుచూపు మేరలో కూడా చూద్దామన్నా కూడా ఎక్కడ కనబడతలేదు. నేనే చెప్తాను కదా, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈరోజు 2.50 కోట్ల రూపాయలకు సంబంధించి లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చిరట. ఏంది బాధ్యత లేదు కేసీఆర్ను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు ఆయన తానం చేస్తా అంటే ఊసిపోయే ఎంటికలంతా కాదు ఒక్కొక్కల జీవితాలు. అరే ఒక గొప్ప వ్యక్తిగా మీరు ముఖ్యమంత్రిగా గౌరవించరు, దాంతోపాటు ఒక ఉద్యమ నాయకుడిగా గౌరవించరు, వయసులో పెద్ద ఆయన గౌరవించరు, అసెంబ్లీలో సీనియర్ నేత అని గౌరవించరు. మీ ఇష్టం వచ్చినట్టు మీ నోటికి ఏదొస్తే అది మాట్లాడటమేనా? మరి ఒక పెద్ద ఆయన మన ఏజ్ ఏంది, ఆయన అనుభవం ఏంది, మన అనుభవం ఏంది, మన ఏజ్ ఏంది, నేనెవరి నాయకత్వంలో పనిచేసినా ఆయన ఎవరి నాయకత్వంలో పనిచేసిర్రు, ఇవన్నీ వద్దా? అంటే ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుకుంటూనే పోతారా? నిన్న మంత్రి అంటుండే, అది ఆడియో రాలే కానీ ఇక ఎందుకు లేని సపరేకున్నా, అసలు చాలా బాధ అనిపించింది నాకు. ఎంత అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అంటున్నాను పిచ్చపాటి ముచ్చట్లండి అవన్నీ. అరే ఎవరిష్టం ఉన్నట్టు వారు, ఒక వయసులో అసెంబ్లీలో సీనియర్ నేత, అందరికంటే ఏజ్లో పెద్ద ఆయన, ఉద్యమ నాయకుడు, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఆయనను పట్టుకొని పిచ్చపాటి ముచ్చట్లు మాట్లాడితే ఏమనాలిగా? ప్రజలను పిచ్చి కుక్కలను ఉరికిచ్చినట్టు ఉరికిస్తారు. ఏదో రోజు ప్రభుత్వానికి గదే అవుతుంది. నేను చెప్తున్నా కదా, అరే కుక్క కేర్లేస్తే అట్లా ఎట్లున్నదో గట్లున్నది. కాంగ్రెస్ పార్టీ చాలా మంది నాయకులు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతారు. మీరు విమర్శ చేయండి, నేను అద్దంటలేను, మీరు గౌరవించాలి ఒక వ్యక్తిని. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నేను ఎంత విమర్శించినా రేవంత్ రెడ్డి గారిని గౌరవిస్తాను, ఎందుకంటే ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, దాంట్లో పాటు పూర్తి స్థాయిలో చాలా కష్టపడి ముఖ్యమంత్రి అయ్యిండు. కాదంటే ప్రభుత్వ విధానాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో పూర్తి స్థాయిలో కూడా ఆయన చేస్తున్న తప్పులను ఎత్తి చూపాలి కదా. ఇప్పుడు ఆయనే చెప్పిండు ఎక్కడికైనా చర్చ పెడదామన్నాడు. నేనేమంటున్నా, ఈ రైతు బంధు ఏడబడ్డది? ఏమన్నా పడ్డదా రైతు బంధు? 5 ఎకరాలు పైబడిన 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఎక్కడన్నా పడ్డదా? కాబట్టి దీన్ని నేను అడుగుతా, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నారు, ఏడబోయినరి అని మనం అడుగుతాం. దాంతోపాటు ఏమన్నాడు, ఫీజు రియంబర్స్మెంట్ ఇంకా చాలా కాలేజీలకు పెండింగ్ ఉన్నదట. ఆరోగ్యశ్రీ మొన్నటిదాకా వరంగల్ పూర్తి స్థాయిలో డాక్టర్లు అందరూ ధర్నాలు, రాస్తోరోకలు, ఎమర్జెన్సీ బంద్ చేస్తానని ఒల్లివెచ్చారు. ఇక దాంతోపాటుగా ఇంకొకటి ఏంది, ఉచిత కరెంటు. మొన్నటిదాకా పంటలు ఎండిపోతున్నాయి, కరెంటు ఇర్రా నాయన అన్న పరిస్థితి మనం చూసినాం. ఇక దాంతోపాటు ఇంకొకటి ఏంది, ఇక పేదలకు దొడ్డు బియ్యం అంటే సన్నబియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటికీ కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు పెట్టిళ్ళు, దాని సంగతి అడిగినాం మనం. దాంతోపాటు ఇంకొకటి ఏంది, 200 యూనిట్ ఎండాకాలం వచ్చింది, మే నెల రాగానే జర ఫ్యాన్ అంతా ఎక్కువ తిరిగింది, దాంతోపాటు ఏసీలు, కూలర్లు, ఫ్రిడ్జ్లు అన్నీ పనిచేసినాయి, వాళ్ళను ఉచిత కరెంట్లోకి వెళ్ళి తీసేసిళ్ళు. గది అడిగినాం. ప్రభుత్వం ఏదైతే పథకాలను పెట్టిందో దాని గురించి అడుగుతాం. కానీ కేసీఆర్ను పట్టుకొని 24 గంటలు నేను చెప్తున్నా కదా, రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి బస్తీమే సవాల్. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పేరు తీయకుండా, బీఆర్ఎస్ పార్టీని ఒక మాట అనకుండా, మీ పరిపాలన మీరు చేస్తూ 365 రోజులు మీరు పనిచేయరి. నేను చెప్తా, 365 రోజులు బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ అంటే బీఆర్ఎస్ పార్టీలో ఏ ఒక్క వ్యక్తిని విమర్శించకుండా, ఆ పార్టీ పదం పాడకుండా మీరు 365 రోజులు పరిపాలన చేసి చూపెట్టుర్రి. తెల్లారి లేతే బట్టగాల్చి మీదేసుడే. మనం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిమి, మన ఒక మంత్రిమండలి ఉన్నది. ఈ రాష్ట్రానికి మనకు అతి చిన్న వయసులో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ అధికారాన్ని ప్రజలు కట్టబెట్టినప్పుడు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకు న్యాయం చేద్దాం, ఇవన్నీ ఎవ్వి లేవు, ఏది లేదు. బట్టగాల్చి మీదేసుడే. ఏదో మంత్రాలకు చింతకాయలు రాలుతాయి అంటారు చూడు, గట్టున్నది ఇలా పరిస్థితి. వెరీ వెరీ చాలా చాలా బాధాకరమైన విషయం అండి ఇది. ఫామ్ హౌస్లోనే కేసీఆర్ చరిత్ర. ఆయన ఇల్లాడు ఉన్నదయ్యా, పోర్రి మీరు కట్టుకోక ఎవడన్నా అద్దన్నాడా ఏంది? ఏమన్నా అద్దన్నావా రామును? ఎవరన్నా అద్దన్నావా? కట్టుకోరి మీరు కూడా. మీ పొలాల కాడ, బాయిల కాడ ఇల్లు కట్టుకొని అక్కడనే మొత్తం ప్రహారీ తిప్పాడు ఉండరు. మేమన్నా అద్దంటావా? మీరే కదా సార్ నిన్న అన్నారు, ఏమన్నారు, మా మంత్రులు, మా ఎమ్మెల్యేలు అందరూ హైదరాబాద్కి వచ్చి టైంపాస్ చేస్తుర్రని మీరే అన్నారు. మీ ఎమ్మెల్యేల గురించే మీరు అంత అద్భుతంగా చెప్పిళ్ళు. ఇక మీ పరిపాలన మేము విమర్శిస్తే తప్పేంది? మీ ఎమ్మెల్యేలే గా స్థాయిలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గట్టున్నాడా? ప్రగతి భవను మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అని పెట్టిళ్ళు. ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్నిటిని పరిష్కరించిళ్ళు? పోనీ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారిని నేనే గెలవాలనుకుంటున్నా, ఎక్కడ గెలవాలి?
పోనీ మంత్రులను కలవాలి, ఎక్కడ కలవాలి వాళ్ళకు ఒక సమయం, ఈ టైంలో ఇక్కడ ఈ మంత్రి అవైలబుల్గా ఉంటాడు, ఈ ముఖ్యమంత్రి గీడ అవైలబుల్గా ఉంటాడు, ప్రజా సమస్యల గురించి మీరు ఎవరైనా రావచ్చు, సమస్యలను పరిష్కరించబడతాయని ఎక్కడ నన్ను ఉన్నదా? ఆడికి పోతే కలెక్టరేట్ ఆఫీస్లో, సెక్రటరియట్లో, మన ఊళ్ళల్లో ఆర్డీఓ ఎంఆర్ఓ ఆఫీసులలో పనిచేసే ఉద్యోగులే గాడున్నారు. మాకు కావాలతో గాడ పనిగాకనే కదా గీడికి మేము వస్తా అన్నది, గావాలు చేయలేకనే కదా మేము గీడికి వస్తా అని చెప్పింది. ఈరోజు పూర్తి స్థాయిలో కల్వకుంట్ల చంద్రశేఖరరావును విమర్శించే ప్రతి ఒక్కరికి చెప్తున్నా నేను, కేసీఆర్ అంటే నిజంగా చెప్తున్నా ఒక రాష్ట్రాన్ని తీసుకొచ్చిన యోధుడు, మనం గౌరవం ఇద్దాం. ఒక రాష్ట్రానికి 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, గౌరవం ఇద్దాం. ఆ ప్రభుత్వం చేసిన తప్పిదాలను పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం ఉంది కదా చర్యలు తీసుకోమనుడ్రి. ఎంక్వైరీలు ఏమని చెప్పురు, దేంట్లో చేసిలని? ఫోన్ ట్యాంపరింగ్ తుస్సుమన్నది, కాళేశ్వరం పస్సుమన్నది, విద్యుత్ ఒప్పందాలు ఏంది అంటే గుస్సుమన్నది, ఏది లేదు. అన్ని బట్ట కలిసి మీదేశారు. మేడిగడ్డ మొన్న ఎన్ని లక్షల క్యూసెక్ల నీరు వస్తే కలబడి నిలబడలేదే, ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టులను పడాబెడుతున్నారు. ఎస్ఎల్బీసీకి సంబంధించి వీళ్ళ చేతులు చెప్తాడ ప్రాణాలు ఇప్పటి వరకు పాపం వాళ్ళ ఆచూకీ కూడా లేదు. మళ్ళీ దానికి క్లోజ్ చేసేసి అయిపోయింది. ఏం చేసిర్రండి వీళ్ళు? పరాయి రాష్ట్రం నుంచి వచ్చి ఈ రాష్ట్రానికి సంబంధించిన బిడ్డలకు త్రాగునీరు అందించడానికి వాళ్ళ జీవితాలను, వాళ్ళ ప్రాణమే పోయింది, కనీసం వాళ్ళ చివరి చూపు కూడా చూడనీలే. ఇది మన తెలంగాణ రాష్ట్రం. ఇక మీ చరిత్ర గురించి మాట్లాడుతానా? మీరు సమాధులు చేసిన చరిత్ర మీది. కేసీఆర్ గురించి మాట్లాడే అంత ఉన్నదట వీళ్ళకు. పొద్దుగా లేతే కేసీఆర్ 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 ఏమున్నదా? కేసీఆర్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏమన్నా విచక్షణ కోల్పోతున్నారా ముఖ్యమంత్రి? నాకేమో డౌట్ వస్తున్నది మీ మీద. ఇగో రేవంత్ రెడ్డికి నిలువెల్లా విషయం, కేసీఆర్పై పిచ్చి ప్రేలాపనలు, విద్యార్థుల ముందే సీఎం రోత మాటలు, కేసీఆర్కి దళిత బంధు వృద్ధాప్య పింఛన్లు ఆగలేదా హరీష్ రావు, బీఆర్ఎస్ సభ సక్సెస్తో సీఎం మైండ్ బ్లాక్ అయింది ప్రశాంత్ రెడ్డి, మహామహులే మట్టి కరిచారు రేవంత్ ఎంత దాసోస్. నిజంగా మహామహులే, నేను చెప్తున్న పేర్లు కూడా చెప్తా నేను. లగడపాటి రాజగోపాల్ ఆడున్నాడు, కేసీఆర్ను పొద్దుగా లేస్తే ఆ సెక్రటరియట్ వెనక కూకొని ఇట్లా కూకొని ధర్నాలు చేసిండు. మళ్ళీ ఒక్క ఉరుకుడు ఉరకలే. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మీకు ఒక్క రూపాయి కూడా ఇయ్యను అన్నాడు. ఏడబైర్రు వీళ్ళంతా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏమయ్యా ఈటల రాజేందర్ 10 రాలే ఎడబెట్టుకుంటా దొరికా ఏడబైర్రు ఇప్పుడు వీళ్ళందరూ. బీఆర్ఎస్ను కేసీఆర్ను విమర్శించిన వాళ్ళందరి చరిత్ర ఏమైపోయింది? కాలగర్భంలో కలిసిపోయింది. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా అరే మీరు నిజంగానే కేసీఆర్ కిట్ ఇస్తున్నారా భయ్? దళిత బంధు ఇస్తున్నారా? వృద్ధాప్య పింఛన్లు ఏమైనా పెంచిల్లా? రైతు భరోసా ఇస్తున్నారా? ఏకకాలంలో రైతు రుణమాఫీ అయిందా? నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారా? 1,00,000 ఉద్యోగాలు ఇస్తా అన్నారు ఏడాదికి, ఇస్తాలా? మరి ఏది 100 రోజులలో 6 గ్యారెంటీలు 13 అంశాలు 420 హామీలు నెరవేరుస్తా అని చెప్పింది మీ ప్రభుత్వం. ఏమైపోయింది? గోవింద హరి గోవింద గోకులనందన గోవింద ఇదే అయిపోయింది. దేవుడు నామస్మరణలు చేస్తుడు తప్ప ఏం లేదు. మీరు అంత పిచ్చి ప్రేలాపనలు తప్ప ఇది ఏం లేవు. నేను చెప్తున్నా కదా, కేసీఆర్ మీద ఊకే సీఎం తీరు సర్వత్ర విమర్శలు ఎందుకు? సీఎం ఫ్రస్ట్రేషన్ అన్నాడు, ముఖ్యమంత్రి గారు ఫ్రస్ట్రేషన్ అన్నాడు. ఎందుకంటే అయ్యో నా పేరు తీయలే, నా పేరు తీయకుండా అసలు మాట్లాడలే, అసలు నా పేరు తీయలే అని మైండ్ బ్లాక్ అయినట్టున్నది. నాకు గదే అనిపిస్తుంది అప్పుడప్పుడు. నేను చెప్తున్నా కదా, రియల్ హీరో రియల్ టైగర్ కేసీఆర్. రేవంత్ రెడ్డి కూడా మంచోడే కాదని నేను అనా, రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగానైనా రేవంత్ రెడ్డి విషయంలోనైనా అనా. కానీ రేవంత్ రెడ్డి చేసే విమర్శలు అనేది ప్రతిపక్షం మళ్ళీ కౌంటర్ ఇవ్వడానికి కూడా ఆస్కారం ఉండద్దు. అది స్పీచ్ అంటే, అది కామెంట్ అంటే. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ జరిగింది, 25 ఏట వాళ్ళు వసంతంలో అడుగుపెట్టిళ్ళు. మీరు అడగదలుచుకుంటే ఆడ 1,00,000 ప్రశ్నలని అడిగిర్రా? నువ్వు కామెంటరీ చేయాలనుకుంటే ముఖ్యమంత్రి గారు చాలా ఉన్నాయి, అవి చేయగలిగిల్లా? మనం ఒక మాట మాట్లాడితే మళ్ళీ ఎదుటోళ్ళు మైండ్ బ్లాక్ అయిపోవాలి. అది ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్. ఈ మాటలు ఎందుకు? ఇవన్నీ ఈ రోత మాటలు మనకెందుకు? నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని, యనుమల రేవంత్ రెడ్డి గారు, పూర్తి స్థాయిలో నేను మిమ్మల్ని అడుగుతున్నా. అది కాదు కదా, ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా మనం మాట్లాడేది కొద్దిగా హూందాతనం ఉండాలి. ఇప్పుడు నాడు కేసీఆర్ భయపడుతుండు అని చెప్పిండు. ఇగో ఇక్కడ చూడ్రి, నాకు కేసీఆర్ భయపడుతుండు అని. ఏమైనా చిన్న పిల్లగాడా భయపడనీకి? అరే 14 ఏళ్ళ ఆంధ్ర పెత్తందారి వ్యవస్థనే చిచ్చు ఓపించిండు. నేను చెప్తున్నా కదా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడతాడు ఓ పేపర్ పట్టుకొని, అయ్యా స్పీకర్ గారు, అధ్యక్ష, కేసీఆర్ గారు మమ్మల్ని ఏమేమి అన్నాడు, మా రాయలసీమ బిడ్డలను లేకపోతే కర్నూలు బిడ్డలు ఆంధ్రప్రదేశ్ బిడ్డలను ఏమన్నాడు అని ఒక స్పీచ్ ఉంటుంది. అది మళ్ళీ కావాలంటే వినుర్రి.
తర్వాత కోదండరామును పట్టుకొని ఇంకొక ఆయనను పట్టుకొని ఎట్లా కామెంటరీ చేసిండో ఇనూర్రి. చాలామంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రజతోత్సవ సభలో కేసీఆర్ ఊహించినంత స్పీచ్ లేదంటే కేసీఆర్ అప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి తెలంగాణకు పంచాయతీ మొదలవుతుంది. ఇడ్లీ సాంబార్ గో బ్యాక్తో మొదలు పెడితే వాళ్ళ రూపాలు, వాళ్ళ యొక్క మాటలు, వాళ్ళ వెకిలి చేష్టలన్నీ విమర్శలు చేస్తే అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మనోడి మీద మన కేసీఆర్ విమర్శలు చేయడం, ఆయనకు రాజకీయ పరిపక్వత, రాజకీయ అనుభవం ఉంది. కేంద్ర రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు ఎవరి పేరు తీయకుండా పూర్తి స్థాయిలో కేసీఆర్ విమర్శలు చేసిన దట్ ఈస్ కేసీఆర్. కేసీఆర్ గురించి మాట్లాడతారా? ఏంది నా కేసీఆర్ అసలు ఇగో ఇది జోకు, ఇది ఇయర్ ఆఫ్ ఏ జోక్ అనాలి తెలుసా? నేను చెప్తున్నా కదా, పెద్ద జోక్ ఇది, మామూలు జోక్ కాదు. నాకు కేసీఆర్ భయపడుతుండు. ఎందుకు భయపడతాడు? అందుకే నా పేరు చెప్తలేడు వరంగల్ను ఉద్దేశించి రేవంత్. నీ పేరు చెప్పండి. నేను అసలు కౌంట్లో తీసుకోలే కేసీఆర్ అనే వ్యక్తి కౌంట్లో తీసుకోలే. ఇగో ఒక్కసారి చూడురి. రుణమాఫీపై చర్చకు నేను సిద్ధం. నేను మాట ఇస్తే 100% అమలు చేస్తా. మాట తప్పినట్లుగా శత్రువులు కూడా చెప్పరు. 2.5 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినాం, ప్రైవేట్లో 1 లక్ష ఉద్యోగాలు ఇప్పించినాం, 10 ఏళ్ళు మేమే అధికారం. ఇది జోకు, అసలు కుదరదు కానీ సరే వ్యాఖ్యలు చేసిండు. ఇగో ఇక్కడ ఎంబటే కౌంటర్ ఎన్కౌంటర్. 6 అడుగుల బుల్లెట్ అడిగింది. ఇక చెప్పు, ఈ 6 అడుగుల బుల్లెట్ సమాధానం చెప్పు. ఏమని అడిగిండు? సీఎం సవాల్కు నేను సిద్ధం, దేనికైనా చర్చిద్దామన్నా నేను రెడీ, ప్లేస్ టైం డేట్ ఫిక్స్ చేయి, ఈసారి మళ్ళీ తోక ముడవద్దు. రేవంత్ చిల్లర రాజకీయాలు రజతోత్సవ సభ చూసినప్పటి నుంచి నిద్ర పట్టడం లేదు. కేసీఆర్ పై అవే చిల్లర మాటలు. కాంగ్రెస్ ముమ్మాటికి తెలంగాణకు విలనే. రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్. సింపుల్గా డాష్ బోర్డ్ లెక్క, చిన్నగా డాష్ బోర్డ్ లెక్క అక్కడ రాసుకోమని చెప్పిండు. ఏమని? రేవంత్ రెడ్డి గారు, మీరు ఏదైతే ఛాలెంజ్ అన్నారు కదా, ఏది ఇక్కడ పూర్తి స్థాయిలో రుణమాఫీపై చర్చకు నేను సిద్ధం అన్నారు. ఏమన్నాడు హరీష్ రావు అంటే, మీరు ఇచ్చిన సవాల్ నేను స్వీకరిస్తున్నా, నేను పూర్తి స్థాయిలో 100కు 100% స్వీకరించాను, మరి సీఎం సవాల్కు నేను సిద్ధమన్నాడుగా, చర్చకు రెడీ. ఏమన్నాడు? 6 అడుగుల బుల్లెట్ ఒక ప్రశ్న అడిగిండు, ప్లేస్ చెప్పమన్నాడు, టైం చెప్పమన్నాడు, డేట్ చెప్పమన్నాడు. అది కూడా నువ్వే ఫిక్స్ చేయి. ఏ రోజు ఏ టైంకు ఎక్కడికి రావాలనో నువ్వే ఫిక్స్ చేయి. నేను వస్తా. పూర్తి స్థాయిలో 100% రుణమాఫీ అయిందని చెప్తున్నావు కదా, ఆ 100% రుణమాఫీ ఎక్కడైందో పూర్తి స్థాయిలో నేను చెప్తా అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా మళ్ళీ ఈసారి తోక ముడవద్దు. తోక ముడిచి చిల్లర ముచ్చట్లు మాట్లాడి చిల్లర రాజకీయాలు చేస్తూ బరాబరి మనం మాట్లాడుకుందాం అంటూ కూడా హరీష్ రావు అడిగాను. మరి దీనికి ఏమైనా సమాధానం దొరుకుతుందా? దీనికి ఏమైనా ఆన్సర్ దొరుకుతుందా? 6 అడుగుల బుల్లెట్ వదిలినాక ఇంకేం దొరుకుతుందో వాళ్ళ దగ్గర? నేను చెప్తున్నా కదా, దీనికి కౌంటర్ అటాక్ ఏమన్నా ఉంటుందా? దీనికి ఏమైనా కౌంటర్ చేయగలుగుతారా? దీని గురించి కౌంటర్ గురించి ఏమైనా మాట్లాడగలుగుతారా? హరీష్ రావు చాలా స్పష్టంగా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన సవాల్ను స్వీకరిస్తూ 100% రుణమాఫీ ఎక్కడైందో మీరే డేట్ ఫిక్స్ చేయండి, మీరే ప్లేస్ ఫిక్స్ చేయండి, ఏ రోజో ఏ తారీఖో ఏ సమయమో ఎక్కడికి రావాలనో చెప్పండి, నేను వస్తా అంటూ 6 అడుగుల బుల్లెట్ అడిగింది. ఈ బుల్లెట్కు సమాధానం చెప్పు. ఆ బుల్లెట్ వేగం, ఆ బుల్లెట్కు సంబంధించిన స్పీడు, ఆ బుల్లెట్ను కంటి సూపుతో కూడా నువ్వు చూడలేవు. ఆడికి వచ్చి కూకొని ఇట్లా మింగుడే తప్ప నీళ్లు నవలాలి తప్ప ఆడ సమాధానం రాదు నీకు. నేను చెప్తున్నా కదా, విమర్శలు చేస్తే ముఖ్యమంత్రి హోదాలో నేను చెప్తున్నా, విమర్శలు చేయదలుచుకుంటే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ విమర్శలు చేయదలుచుకుంటే అక్కడ 4 పాయింట్లు ఉంటాయి క్లియర్గా కూడా. నువ్వు మళ్ళీ విమర్శ చేస్తే అట్నుంచి ఏం రావద్దిగా, ఇది కరెక్టే అనుకోవాలి. మళ్ళీ ఇంకొక మాట కూడా అన్నాడు ముఖ్యమంత్రి గారు, విపక్షం చాలా బలంగా ఉండాలని కోరుకుంటున్నాం. మరి విపక్షం బలంగా ఉన్నప్పుడు మన యొక్క అస్త్రశస్త్రాలు ఏదైతే విమర్శలు ఉన్నాయో మనం చేస్తున్న కామెంట్ కూడా అంతే బలంగా ఉండాలి. మరి ఏమైంది? రుణమాఫీ చేస్తా అంటే మీ కొండారెడ్డిపల్లెలో రుణమాఫీ అయిందా? కొడంగల్ నియోజకవర్గంలో రుణమాఫీ అయిందా? మీ మంత్రుల నియోజకవర్గాలలో రుణమాఫీ అయిందా? మీ ఎమ్మెల్యేల రుణమాఫీ అయిందా? మీ ఎమ్మెల్యేలకు సంబంధించిన నియోజకవర్గాల ఏడగాలే అన్న, ఏదోదో తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం ఓం భీం భీం బిష్ అన్నట్టుగా ఏడో ఆడింత కొంతమందికి వేసిర్రు, అందరికీ వేయలే, కొంతమందికి వేసిర్రు. అది యాక్సెప్టబుల్, నేను కాదు అంటలేను. పూర్తి స్థాయిలో 100కు 100% కాలే. ఎందుకంటే అన్న నువ్వే ఒక మాట అన్నావు, నువ్వు మాట తప్పన్నావు కదా చెత్తా. నువ్వు ఒక మాట ఏమన్నావు తెలుసా? ఈరోజు మళ్ళీ చెప్తున్నా, ఒక ఏడాది కడుపు మార్చుకుంటే, ఈ కడుపు మార్చుకుంటే 40,000 కోట్లు తీసుకొస్తా అని చెప్పినవే, తర్వాత మీ యొక్క మంత్రుల సబ్ కమిటీ వేస్తే వాళ్ళు 35,000 కోట్లు కావాలన్నారు. దాని తర్వాత నువ్వు అసెంబ్లీలో 26,000 కోట్లు చేసినావు. దాని తర్వాత 17,900 కోట్లు అనుకుంటా, బహుశా ఎగ్జాక్ట్ ఫిగర్ గంతే రుణమాఫీ చేసినావు. నువ్వు చెయ్యలే. 100% అయింది అనే ఆలోచన ఏదైతే ఉందో అది కంట్రోల్ ఆల్ డిలేట్ పెట్టుకో. ఇక పుసుకున ఏదో ఆవేశానికి పోయి చర్చ గిట్లా పోయావు, ఉన్న పరువు ఇప్పటికే పోతున్నా, మళ్ళీ పరువు పోగొట్టుకోకు. నేను చెప్తున్నా కదా, కాంగ్రెస్లో చెప్తున్నా, మీరేదో ఇక్కడ సవాల్ ఇచ్చిళ్ళు, ఏదో వేదికున్నది అక్కడ విద్యార్థులు ఏంది అంటే ఆవేశంగా మీరు సవాల్ ఇచ్చిండి. అదే బసవేశ్వరుడి జయంతి సందర్భంగా మేము కూడా అట్లనే అనుకుని ఏమైనా ఆవేశంగా ఇచ్చిరు కానీ పుసుకున పోయారు.
ఆ బీఆర్ఎస్లో దగ్గర పోతే ఇజ్జత్ పోతుంది, మొత్తం మన ఇజ్జత్ అంతా తీసేస్తారు వాళ్ళు. ఎందుకంటే ఆడ పూర్తి స్థాయిలో పోయినాం అనుకో రుణమాఫీ కాలే, అందరికీ తెలుస్తుంది. ఊరులో వెళ్తారు, ఊళ్ళో 100 కుటుంబాలు వెళ్తాయి యావరేజ్గా తీసినాను. ఇక 6 అడుగుల బుల్లెట్ అడిగిండు, మరి ఇక 6 అడుగుల బుల్లెట్కి ఏం సమాధానం చెప్తాడో మా అన్న ఏం చేస్తాడో ఇక చూడాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇక దాంతో పాటుగా గిది ఓ రామన్న ఎల్లన్న మల్లన్న పుల్లన్న ఉన్న ఆరుల్లా ఇక చూడుర్రి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెంచుపల్లి తండా ఇది. ఏంది మేము అన్నీ మంచిగానే చేస్తున్నామే, మేము ఏది చక్కగా చేస్తలేం, అన్నీ మంచిగానే ఉన్నాయి. ఆలు లేదు సూలు లేదు, అల్లుడి పేరు సోమలింగం అనేది వెనకట ఒక సామెత ఉండే. ఓరిని వీళ్ళు చేసేది లేదు, పెట్టేది లేదు, ఏది ఉండదు, కానీ అన్నీ చేస్తున్నాం. నేను ఒక మాట అడుగుతా. నిన్న మా ముఖ్యమంత్రి గారు అందాల పోటీల సమీక్షా సమావేశం పెట్టారు. అన్న రేవంత్ అన్న నువ్వు ఏమన్నా అనుకోవే, 2 నిమిషాలు నీ కారాపైన ఇది నువ్వు పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ గురించి సమీక్షా సమావేశం పెట్టి ఎంతమంది రైతులకు రుణమాఫీ అయింది, ఎంతమందికి కాలేదని డాటా తీసుకున్నావనే. రెండోది, తెలంగాణలో నిరుద్యోగులు 30-40 లక్షల మంది ఉన్నారని విపక్షంలో నువ్వే మాట్లాడంగా నువ్వు అన్న గుట్టం అదే మైకు పట్టుకొని నేనే ఉన్నా. మరి ఆ 40 లక్షల మందికి ఉపాధి కల్పించినావే, దాని మీద సమీక్షా సమావేశం పెట్టినవనే. రైతులకు సంబంధించి రైతు భరోసా మీద సమీక్షా సమావేశం పెట్టినావే. నువ్వన్న ఫ్రీ కరెంటు మీద సమీక్షా సమావేశం పెట్టినావే. నువ్వన్న షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి మీద పూర్తి స్థాయిలో సమీక్షా సమావేశం పెట్టినవా. నువ్వన్న ఫ్రీ కరెంటు మీద సమీక్షా సమావేశం పెట్టినవా. మరి వీటన్నిటి మీద పక్కన పెట్టి అందాల పోటీలకు ఎందుకు సమీక్షా సమావేశం పెట్టినవే. ఇగో గిడ చూడు రైతులు ఏమంటున్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నా ఇప్పుడు కన్నీళ్లు పెడుతున్నాడు. 6 కాలం కష్టపడి పండించిన పంటను కొనే దిక్కు లేక గుండెలు బాదుకుంటున్నాడు. రోజుల తరబడి మార్కెట్లో వడ్ల రాసులు పోసి పెట్టినా కూడా పట్టించుకునే నాదుడే కరువైన్లు. ఓవైపు కురుస్తున్న అకార వర్షాలతో పాటు పంట వరద పాలవుతున్నది. ఓవైపు గన్ని బ్యాగుల కొరత, మరోవైపు లారీల తిప్పలతో రైతులు తలలు పట్టుకుంటున్నారు. మా వడ్లు కొనండి సారు అంటూ రోడ్డెక్కి లొల్లి చేస్తున్నారు. వడ్లు కొనే దిక్కే లేదు, ధాన్యం కొంటలేరు, తూకం వేస్తలేరు. కొనుగోలు కేంద్రాలలో ధాన్యం ఓవైపు గన్ని బ్యాగుల లేక అవస్థలు, మరోవైపు ధాన్యం తరలించేందుకు లారీల కొరత. వానకు తడుస్తూ ఎండకు ఎండుతున్నవైన నిత్యం రోడ్లకి ధర్నాలు చేస్తున్న అన్నదాతలు, రైతులపై చిన్నచూపు ఎందుకంటూ సర్కార్ను ప్రశ్నిస్తున్న రైతులు, అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ అన్నం పెట్టే రైతులపై లేదంటూ ఆగ్రహం. ములుగు జిల్లాలో ఆత్మహత్య యత్నం చేస్తున్న రైతుకు సంబంధించి ఇక చెప్పే పెద్దనా. ఓ రేవంతనా, నువ్వు సీఎం అయినా పిఎం అయినా ఎమ్మెల్యే అయినా కాకపోయినా నువ్వు ఏదైనా నేను అన్నానే వెళ్తా. మరి ఏమైందన్నా పెట్టరా దీని గురించి. మా ఉత్తమన్నను విలువ, మా కోమటిరెడ్డిని విలువ, పొంగులేటిని విలువ, సీతక్కని విలువ, జూపల్లిని విలువ, కొండక్కని విలువ, ఇంకెవరన్నా మిగిలిలా ఆ పొన్నం ప్రభాకర్ను విలువ, వీళ్ళందరిని పిలిచి సెక్రటరియట్కి ఎట్లా నువ్వు రావు, దాంట్లో అడుగు పెడితే నీ ఉద్యోగం పోతుంది, అదే ముఖ్యమంత్రి పీఠం పోతుంది. నీకు జ్యోతిష్యుడు చెప్పి అరే మీకు తెలియలే కదా. నేను ఇంకొక కొత్త వార్త చెప్తా. ఇక మా ముఖ్యమంత్రి అన్న భక్తి బాటలో ఉన్నాడు. ఎందుకు భక్తి బాటలోకి వెళ్ళిండో అడిగిర్రా మీరు? అడగలే కదా. మా ఓడి ఇప్పుడు ఏందంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు వాస్తు దోషం, కల్వకుంట్ల చంద్రశేఖరరావు పూజలు యాగాలు చేస్తాడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు సనాతన ధర్మాన్ని పాటిస్తాడు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధికారంలో ఉన్నప్పుడు అన్ని మాటలన్నా చిచ్చి ఎందుకన్నా అన్నా అని నాలుక గరుచుకుంటుండే. ఇలా సెక్రటరియట్లో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశాలు చేసిన, సెక్రటరియట్కు ముఖ్యమంత్రి రోజు పోయినా, సెక్రటరియట్లో పూర్తి స్థాయిలో ఫైళ్ళ మీద సంతకం చేసిన, పరిపాలన అనేది సెక్రటరియట్ నుండి నడిచిన మావాడి ఉద్యోగం పోతుంది. ఇది నేను చెప్పిన మాట కాదు, ఒక పీఠాధిపతి చెప్పిండు. అందుకే మావాడు తెలంగాణ భవన్ పక్కన ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్లో కూకుంటాడు మావాడు. ఇంకొక విషయం కూడా ఇక్కడ లాజిక్ చెప్పనా. ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నప్పుడు, ఎవరు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కోసం యాగం చేసిండు, తన వ్యక్తి కోసం కాదు. అంటే ప్రత్యేక తెలంగాణ వస్తే పూర్తి స్థాయిలో పలానా కాడ బంగారం పెడతా, పలానా కాడ ఏంది యాగం చేస్తా, పలానా దేవుళ్లకు ఇంత సొమ్ము సమర్పిస్తా అని మావాడు పూర్తి స్థాయిలో కూడా అప్పుడు కేసీఆర్ గారు పూర్తిగా కూడా చేసిండు. కానీ మావాడు పీఠం పోకుండా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, నా పీఠం పోవద్దు, నా పీఠం పోవద్దు, నా పీఠం పోవద్దు, నా కుర్చీ కాపాడు, నా ఉద్యోగం కాపాడు అనుకుంటాడు. మా నిజమేది, మీరు ఏమన్నా అనుకోర్రి. ఆ మెడల మాలాధారణ కాదు మావాడు. ఇంకా రేపు నాకు తెలిసి నాన్ వెజ్ కూడా రేపు మాపు బంద్ చేస్తాడట, అప్డేట్ ఉన్నది, అన్ని బంద్ చేస్తాడట. మద్యం తాగడు మా అన్న మంచోడు, నేను చెప్తున్నా. మా రేవంత్ అన్న చాలా మంచోడు, మద్యం అస్సలు తాగడు, మనల్ని తాగుబోతాలని చెప్తాడు, అంతే తేడా. డిఫరెన్స్ ఏంటంటే మనోడు తాగడు, మనల్ని తాగుబోతాల నుంచి ఆ పైసలతోనే ప్రభుత్వాన్ని నడిపిస్తాడు. పూర్తి స్థాయిలో మావోడు ఉద్యోగం కోల్పోకుండా ఉండడానికి దైవ మార్గంలో 100కు 1000% వచ్చింది.
మీరన్న యోగాలు ఏంది యాగాలు అన్ని హోమాలు స్టార్ట్ అయితే అతి త్వరలో నాకు ఉన్న అప్డేట్ ప్రకారం ఆగస్టు 9 మిస్ అయితే ఆగస్టు 26 తారీఖు ఏదో ఒక రోజు అయితే మామిడి పూజలు చేస్తాడు. అప్పుడు పాత కేసీఆర్ ఉన్నాయి కదా అవి అంటే ఉద్యమ సమయం అండి. అంటే పూర్తి స్థాయిలో కేసీఆర్ గారికి సంబంధించి పూర్తిగా అప్పుడు ఏంది రాష్ట్రం వస్తే నేను ఇట్లా యాగాలు చేస్తే రాష్ట్రానికి సంబంధించి వర్షాల విషయంలో లేకపోతే ఏది వీరభద్ర స్వామికో లేకపోతే భద్రకాళి అమ్మవారికో లేకపోతే ఇక్కడ పెద్దమ్మ తల్లికో తిరుపతి వెంకన్న స్వామికో లేకపోతే శ్రీశైలం మల్లన్న స్వామికో లేకపోతే ఏది కంచి కామాక్షమ్మకో లేకపోతే ఏదో ఒక దేవులకు పూర్తి స్థాయిలో రకరకాలుగా కూడా ఏంది మన కేసీఆర్ మొక్కులు మొక్కిండు. ఎందుకంటే ప్రత్యేక రాష్ట్రం రావాలి అని మొక్కులు మొక్కిండు. ఇక మా అన్న దానికి దీనికి డిఫరెన్స్ ఉంది. ఇక మా అన్న నా ఉద్యోగం పోవద్దు, నా ఉద్యోగం ఉండాలి, నా ఉద్యోగం ఉండాలి అంటాడు. కానీ అన్న ఉద్యోగం ఉంటుంది. నాకున్న సమాచారం ప్రకారం తక్కువలో తక్కువ 2025 కదా 20 ఆల్రెడీ 2 ఏళ్ళు కథం దుకాణం అయింది. ఇంకొక ఏడాది అయితే తర్వాత ఎన్నికల కోడ్ తర్వాత ఇక అన్నను కూడా పట్టించుకుంటున్నాడు. 2028లో బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనంతో వస్తుంది. నాకు తెలిసినంత వరకు మహా అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వీళ్ళ స్థానాలు ఎన్నో తెలుసా? ఇప్పటికిప్పుడు వీళ్ళు దాటితే 1/2 డజన్ కూడా దాటరట. 1/2 డజన్ వీళ్ళు దాటరట, నేను చెప్తున్నా కదా. సో ఇప్పుడు మా అన్న మొత్తానికి భక్తి బాటలోకి వచ్చిండు. మా అన్న పీఠం నేను కూడా మొక్కుదాం ఒకసారి. దేవుడా మా యొక్క రేవంత్ అన్న యొక్క పీఠాన్ని కాపాడండి. 2028 వరకు మా అన్ననే ఉండాలి. మా అన్న పరిపాలన తెలంగాణ ప్రాంత ప్రజలందరూ చూడాలి. ఆ తర్వాత ఇక మా అన్నను మళ్ళీ చూడొద్దు. గంతే ఇక ఉంటామన్నా, ఏం రంది పడకు. ఇక ఇది ముచ్చట. మా అన్న భక్తి భావంలోకి వచ్చిండు. చాలా మందికి నేను చెప్పలే, మర్చిపోయినా. ఇప్పుడు మా అన్న పూజలు చేసినా హోమాలు చేసినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే పీఠం కోసం నిజంగా రోజు సెక్రటరియట్ రమ్మన్నారు పొద్దున సాయంత్రం. ఇక నేను అసలు అన్నకో వార్తలే చదువు మొత్తం బంద్ చేస్తా. రోజు రమ్మన్నారు సెక్రటరియట్కి, రోజు వచ్చి సెక్రటరియట్లో కూర్చోమన్నారు రేవంత్ అన్న. భలే జోక్ ఉంటుంది. మీరు రేవంత్ అన్న అలాగ రావడానికి పాపం ఎంత బాధపడుతుండో. ఇది కథ. ఇక ఇంకొక ఆయన ఏమో కామెంట్ పెట్టిండు రేవంత్ అన్న గురించి. ఇది కూడా భలే కామెడీగా ఉంటుంది. ఇక చూడుర్రి. అంటే ఆయన పాపం ఎవరి మనోభావాలను మనం దెబ్బతీయద్దు. ఎవరి ఇగో చూడు ఈ అన్నేమన్నాడు ఒకసారి చూపెట్టావా? ఇది జూమ్ చేయవా? కొన్ని రోజులలో ప్రభుత్వం కూలిపోతుంది. ఇది పక్కా రాసి పెట్టుకోండి జర్నలిస్ట్ గారు. ఎవరు? శ్రీనివాసరెడ్డికి పక్కా సమాచారం ఏమో బాగా యాడ్ నుండి వచ్చిందే నీకు సమాచారం జర అనే కామెంట్లలో ఇంకొక మాట ఏ రాదు. కొన్ని రోజులలో రేవంత్ ప్రభుత్వం పడిపోతుంది అంటూ కూడా ఎవరు శ్రీనివాసరెడ్డి పెట్టిండు. మరి ఇక అన్నకు గట్టి సోర్స్ ఉన్నట్టున్నది. మరి ఏ నుండి వచ్చిందో ఏం కదా, మరి కొంపదేశి మా అన్న టీంలో సభ్యుడో ఏమో తెలియదు మరి మనకు. సో నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారు చేసే ప్రతి పనికి, వారు చెప్పే మాటకు అక్కడ ఆచరణలో ఉన్నదానికి రియాలిటీకి అసలు సంబంధమే లేదు. నిజంగా చెప్తున్నా, 100% ఏది కాలే. ఇక ఈ వడ్లు కొనమంటేనే మన అన్న కొనడానికి 3 చెర్ల నీళ్ళు తాగుతారు. తెలంగాణ రాష్ట్రంలో దాన్ని ఏమంటారు, మన ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్నపూర్ణ రాష్ట్రం, భారతదేశంలో అన్నపూర్ణ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏది మొదటి స్థానంలో ఉంచిండు కేసీఆర్. మనోడు తీసుకొచ్చి వెనకబడేసిండు. ఈ వడ్లు కూడా కొంటలేడు. ఇక వీళ్ళు రైతుల గురించి వీళ్ళు మాట్లాడతారు, మనం వింటాం, మనం చూస్తాం. ఏమన్నా ఇది ఇజ్జత్ పోతుంది, మన ఇజ్జత్ పోతుంది. ఆ ప్రభుత్వాన్ని నేనే తీసుకొచ్చిన, నా ఇజ్జత్ అయితే మొత్తం పోతుంది. నేను చెప్తున్నా కదా, మంచిగా పరిపాలన చేసుకోరు అంటే అస్సలు చేస్తలేరు. ఇక దాంతోపాటుగా మరో అంశం, మా అన్న రేవంత్ అన్న కులగణన ఏదో చేసిండే ఇక చూడు మా అన్న చేసింది చెల్లదట. నేను చెప్పలే, మా అన్నకు పూర్తి స్థాయిలో ఏంది అంటే సగం ముచ్చట అయిపోయింది అన్నది. ఏంది కులగణన చెల్లదు, కేంద్ర మంత్రి వైష్ణవ్ ప్రకటన. రేవంత్ సర్కార్ సర్వే బుట్టదాకలే. లోపాలపై ఆదు నుంచి మొత్తుకున్న పట్టించుకొని రేవంత్ సర్కార్ 160 కోట్ల ప్రజాధనం వృధా చేసింది. బీసీలకు 42% రిజర్వేషన్ ఉత్తముచ్చటే. పూర్తిగా రాజకీయ కోణంలో కులగణన చేపట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం గణాంకాల సేకరణ చట్టం ప్రకారం 2008 ప్రకారం రాష్ట్రాలకు పరిమిత అధికారం. రేవంత్ సర్కార్ మాత్రం ఇంటింటి సర్వే పేరుతో కులగణన చేపట్టిన వైనం. కులగణన అంశంలో అన్ని నిబంధనలకు పాతరేసిన కాంగ్రెస్ సర్కార్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏంది రేవంత్ రెడ్డి సర్కార్ ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న కులగణన సర్వే బుట్టదాఖలు కాబోతుందా? కాంగ్రెస్ ప్రభుత్వం గత నవంబర్లో నిర్వహించిన ఇంటింటి సర్వే అంటే సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ కులగణన ద్వారా వెల్లడించిన గణాంకాలు చెల్లుబాటు కాలేని పరిస్థితికి రాబోతుందా? వైరసీ అంటే రేవంత్ సర్కార్ అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఏకగ్రీవ ఆమోదం పొందిన బీసీలకు 42% రిజర్వేషన్లు ఏంది ప్రహాసంగానే మిగిలిపోయే ప్రమాదం ఉందా? ఇక కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం కాబోతుంది. రిజర్వేషన్ అంతే సంగతి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో నిర్వహించిన సభలో బీసీ డిక్లరేషన్ ప్రకటించింది. ఇక్కడ స్థానిక సంస్థలు, విద్యా, ఉపాధి,
ఉద్యోగ వ్యాపార రంగాలలో బీసీలకు బీసీలకు కల్పిస్తున్న రిజర్వేషన్ 42% పెంచుతామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత అడ్డదిడ్డగా కులగణన నిర్వహించి అసంబద్ధమైన గణాంకాలనే ప్రామాణికంగా తీసుకొని బీసీలకు ఆయా రంగాలలో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది. ఇది ఇలా ఉంటే తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో కాంగ్రెస్ సర్కార్ కల్పించిన 42% రిజర్వేషన్ అమలు కాక అటకెక్కిపోయిన పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అయిపోయింది. ఇక మరి రేవంత్ అన్నకు సంబంధించి పాపం 160 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని రాజుల సొమ్ము రాళ్లపాలైతే మనకు సంబంధం లేదు, అది వెనకట రాజరికపు వ్యవస్థ. మరి మన సొమ్ము ఇక్కడ రాళ్లపాలైతుంది. ఇప్పుడు మనం ఏమనాలి రేవంత్ అన్న? 160 కోట్లకు సంబంధించిన ప్రజాధనం అంటే మన పైసలు అవి. నాదల్లా ఎంత లేదన్నా ₹1 లేదా, ₹2 లేదా, ₹3 లేవా? తక్కువ బొచ్చడి పైసలేనాయి. నేను చెప్తున్నా కదా, ప్రతి తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ పైసవి 160 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా చేశాడు. మన పైసలు ప్రజాధనాన్ని వృధా చేసేసాడు. ఇక అయిపోయింది. కులగణన, బీసీ గణన, ఆ గణన, ఈ గణన అని కాంగ్రెస్ పార్టీ నెత్తిన పెట్టుకున్నదంతా తూచ్ ఉత్తమాటే, అంతా అబద్ధం. ఎవరు చెప్పలేదు? నేను చెప్పలే, ప్రజలు చెప్పలే. కేంద్ర మంత్రికి సంబంధించిన వైష్ణవ్ ప్రకటన చేసేయండు కులగణన. ఇక చూడుర్రి, ఇది అసలు కథ. కాంగ్రెస్ బుట్టదాకలు అసలు కుట్రకోణాలన్నీ బయటపడ్డాయి. ఇగో ఇది దొంగల సర్వే అనేది మళ్ళీ ఒకసారి బట్టబయలు అయిపోయింది. ఇక గ్రూప్ 1, ఇక దీని గురించి ఎట్లా మాట్లాడాలి? చదువు కోకోడు కానీ సాగానంపిన తల్లి, చదువుల్లో సారాన్ని ఇప్పి చెప్పిన సారాన్ని తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడుకుంటుండే మనం. ఎందుకు? ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం. నేను మా పిల్లగాని బడికి పోతే ఆ సారేమో మొత్తం ఉద్యమం గురించే చెప్పిండు. గట్ల చెప్పినాక నా పిల్లగాడు ఏడ బాగుపడుతున్నాడు, నా ఉద్యమాల బాట పోతున్నాడు అనేది ఆ సందర్భాన్ని ఉపయోగించి అప్పుడు ఉన్న పరిస్థితులలో రాసింది. ఇప్పుడు పరీక్ష రాస్తే పరేషాను, పరీక్ష రాస్తే కొలువ రాదు, పైసలు పోతాయి. నువ్వేదైతే ఎంట్రీ అదేంది పరీక్ష అప్లికేషన్ ఫీజు పోతుంది, అన్నీ పోతాయి. కోచింగ్ సెంటర్ల ఫీజులు అన్నీ పోతాయి. ఇక చూడు, తెలుగులో రాస్తే మార్కులు రావా? తెలుగులో పరీక్ష రాసిన వారు ఎంతమంది ఎంపికయ్యారు? మూల్యాంకనం చేసిన వారికి సమాధాన పత్రాలు ఇచ్చారా? మూల్యాంకనానికి మార్కుల కేటాయింపుకు ఏది ప్రాతిపదిక? గ్రూప్ 1 తుది ఫలితాలపై టీజీపీఎస్సీని ప్రశ్నించిన హైకోర్టు. అన్ని వివరాలు ఇవ్వాలని ఆదేశం. నేడు కొనసాగుతున్న విచారణ. గ్రూప్ 1 మెయిన్ పరీక్ష మూల్యాంకనాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ మీద పాపం ఆ నిరుద్యోగులకు సంబంధించిన జనార్దన్ ఇంకొక పిల్లగాళ్ళు రోజు కోట్ల చుట్టూ తిరుగుతారు. గ్రూప్ 1 అనేది దొంగ ఉద్యోగాలు వచ్చినాయి, ఇలా దొంగలే ఎక్కువ ఉన్నారు. గ్రూప్ 1కి సంబంధించి 10 మంది ఎక్కువ అట్లా ఎగ్జామ్ రాసిన వాళ్ళకంటే 10 మంది యాడ్ నుండి వచ్చిర్రు. ఒకే సెంటర్లో ఎట్లా వచ్చినాయి? మరి మా తెలుగు వాళ్ళ పరిస్థితి ఏంది? ఆఖరికి ఉర్దూళ్ళకి వచ్చినాయి, అందరికి వచ్చినాయి, మా పరిస్థితి ఏందని పోయి కోర్టులో లొల్లి పెడతా ఉంటే కోర్టు ఇక ప్రశ్నల మీద ప్రశ్నలు. ఏం ప్రశ్నలు అడిగినా ఇప్పుడు చెప్పలేను, రేపు చూద్దాం, తెలియదు. గివే సమాధానం ప్రభుత్వం. ఇక ఇవాళ విచారణ ఉన్నది, రేపు విచారణ ఉన్నది, సండే ఒక్కరోజు అనుకుంటా హాలిడే గంతే. ఇక నేను ఏమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మళ్ళీ చెప్తున్నా, తెలుగులో రాస్తే మార్కులు రావు అంటే గ్రూప్ 1కు సంబంధించి క్లియర్ కట్గా స్కామ్ జరిగింది అనేది వాళ్ళు క్లారిటీగా చెప్పి ఎవరు? నిరుద్యోగులు ప్రెస్ క్లబ్లో ఏంది ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన పరిస్థితి కనబడ్డది. అన్నీ కనబడతానే, మీ అందరూ కూడా చూసిన విషయమే. సో ఫైనల్గా తెలుగులో రాస్తే మార్కులు రావంటే తెలుగులో రాసినందుకు కాదు, ఇవాళ కూడా విచారణ ఉన్నది. దానికి సంబంధించి కూడా ఏమవుతుంది, ఏం కథ అనేది కూడా మనం చూద్దాం. ఇక దాంతోపాటు టెండర్లు పంచుకున్న మంత్రులు. ఏం టెండర్లన్నా? పారిశ్రామిక పార్కులలో అధికార పార్టీల నేతల పనుల పందరం. 2 అమాత్యులతో పాటు పోటీలో పలువురు ఎమ్మెల్యేలు. 2 కయ్యానికి చూసి టెండర్ల నుంచి తప్పుకున్న కాంట్రాక్టర్లు. తక్కువ కోట్ చేసిన వారి కాదని నేతల అంచెలకే ప్రాధాన్యత. ఇప్పుడు నేను ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో కూడా నమ్మకస్తుంది అనుకో. ఎగ్జాంపుల్ చెప్తున్నా, నాకే టెండర్లు వస్తాయి. నువ్వు ఎంత పద్ధతిగా ఉన్నా, ఎంత కోడ్ చేసినా, ఎంత నీతిగా ఉన్నా, నీ కంపెనీ ఎంత ట్రాన్సాక్షన్ ఉన్నా నీకు రావు. ఇది ఏ ప్రభుత్వం వచ్చినా జరిగే తంతుయే. ఉద్యమ సమయంలో కనీసం సైకిళ్ళు గతి లేని వాళ్ళు ఉద్యమం తర్వాత ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఫార్చునర్లు, BMW కార్లు లేని వచ్చినాయి. ఇక అప్పటికప్పుడే ఓం భీం బిష్ అనగానే ఇట్లా రోజు ఆయనే. ఈరోజు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 16 నెలల కాలంలో ఇల్లే గతి లేని ఆయనకు డూప్లెక్స్ ఇల్లులు ఎట్లన్నీ వచ్చినాయి, భూమే లేని ఆయనకు భూములు ఎన్ని వచ్చినాయి, ఆస్తులే లేనివానికి ఆస్తులే వచ్చినాయి. ఇవన్నీ ఆలోచిస్తే ఆగమాగం అవుతారు. నేను చెప్తున్నా కదా, అంతల దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యమే నడతాం తప్ప ఇక్కడ నీతి, నిజాయితీ, నిబద్ధ ఇది కలియుగం. గట్టనే ఉన్నది ఇలా పాలన. నేను చెప్తున్నా కదా, మొత్తం మంత్రులు ఇప్పుడు ఏదైనా టెండర్ వచ్చిందనుకో, మొదటిసారి ఏమో గవర్నమెంట్ వచ్చిన కొన్ని నెలలు ఆయన పేరేం పేరు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ప్రాముఖ్యత వచ్చింది. ఆ తర్వాత కోమటిరెడ్డి కొన్ని తీసుకున్నాడు. ఆ తర్వాత ఇంకోలు నాకేదన్నా అనే కాడికి వచ్చేళ్ళు.
ఇప్పుడు కొండ సురేఖ కూడా అలిగినట్టు సమాచారం ఈ టెండర్ల విషయంలో చాలా వరకు కూడా ఇవే జరుగుతున్నాయి. నేను ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం, ఇవన్నీ వాస్తవాలు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పూర్తి స్థాయిలో కూడా మీరు అనుకున్నంత సీన్ అయితే లేదు. నిజంగా కూడా అక్రమాలు జరుగుతున్నాయా జరగపోయినా నేనైతే మీ అందరికీ ఒకటి చెప్తున్నా, యోగిన వైఆర్టీవీ చూస్తారు కదా, యోగి ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోరు, ఇక్కడ లైక్ చేయాలి, ఫటా 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 లైక్ చేయాలి, ఇది షేర్ కొట్టాలి. కొట్టి నేనేమంటున్నానంటే పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా వైఆర్టీవీకి సంబంధించి అనేక రకాలుగా పూర్తి స్థాయిలో కూడా చూస్తున్న పరిణామాలను